వెల్కమ్ బ్యాక్. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. పేదవారికైతే కొంతమందికి అది తీరని కళగా ఉంటుంది. సో అటువంటి వాళ్లకు ప్రభుత్వం ఆదుకునే విధంగా వారికి నెరవేరని కళను నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ముఖ్యంగా ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ముందుగా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కలెక్టర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, ఈ రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇవాళ సమీక్ష ఉంది. సో ఎవరికి ఇవ్వాలి, విధి విధానాలు ఏంటి అనేది డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ విషయానికి సంబంధించి అనేది. సో చాలామంది ప్రజలకు కూడా దీనిపైన రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. సో వాళ్ళు కూడా చెప్పాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి, మన ఈ డిబేట్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. అసలు ఈ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి, రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి దానిపై ప్రజలు కూడా మాట్లాడేటువంటి వేదిక ఇది. సో మీరు కూడా కాల్ చేయొచ్చు. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిషోర్ పోరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. కిషోర్ గారు, ముందుగా మీ అభిప్రాయమే తీసుకుంటాము. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా అంటే మొన్నటి వరకు, అంటే అందరికీ అన్నప్పుడు మొన్న అంటే ముందు వరుసలో వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ముందుగా భూమి ఉండి ముందుగా వీళ్ళకి చేసేయగలుగుతాం అన్నటువంటి వాళ్లకు ఇలా ఆలోచిస్తున్నారు. ఈ విధానాలు ఉంటున్నాయి. అంటే లేదు అందరికీ ఇవ్వాలి, మీరు అప్పుడు చెప్పిన మాట వేరు, ఇప్పుడు చెబుతున్న మాట వేరు అని అంటున్నారు. సో నిజం చెప్పాలి అంటే ప్రభుత్వం దగ్గర నిధులు కావచ్చు, అంటే పని చేస్తున్నటువంటి క్రమం కావచ్చు, ఈ టైంలో కొంతమందికి ముందు చేసే అవకాశం ఉంటుంది. సో ముందు చేయాలంటే ఎవరికి చేయాలని మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా జోష్న గారు, మీకు, అద్దంకి దయాకర్ గారికి, బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్తే అండి. మీకు ప్రభుత్వం ద్వారా ఇండ్లు కట్టించడము అనేది ఏదైతే ఉందో, ఇది మొదటి నుంచి కూడా ఒక సింపుల్ గా చెప్పాలి అంటే పేదలకి ఎవరైతే వారికి వారుగా ఇండ్లు కట్టుకోలేకపోతున్నారో వారి కోసం అనేది ఇక మనందరికీ అర్థమైన విషయమే అండి. అంటే మనం అందరం ఊహించే విషయం. అయితే గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు కేంద్రం నుంచి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అని చెప్పి 2 స్కీమ్లు నడుస్తూనే ఉన్నాయి. దేశం మొత్తంలో దాదాపు 3 నుంచి 4 కోట్ల మధ్యలో ఇండ్లు గత 10 సంవత్సరాల్లో కట్టి నిరుపేదలకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఏంటి అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతాము, ఈ చిన్న ఇల్లు కేంద్రం ఏదైతే కట్టిస్తామని చెప్తున్నారో అవి మన ధనిక రాష్ట్రానికి అవి సరిపోవు, మన పేదలకి నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత అసలు మన దగ్గర అవసరం ఉన్నవన్నీ, మనం కట్టగలిగింది ఎన్ని అని అంటే దాదాపు ఒకసారి హైకోర్టులో పిటిషన్ వేస్తే బీజేపీ వారే నేను అనుకోవడము, పేరల శేఖర్ గారు అనుకుంటాను, వారు ఇస్తే మొత్తం మీద 1,20,000 ఇండ్లు కట్టినట్టుగా అప్పట్లో, ఒకసారి 1,10,000 ఇండ్లు ఏమో కట్టినట్టుగా అప్పట్లో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. మరి పంచింది ఎన్ని అంటే అప్పటికి 10,000 20,000 పంచారు అంతే. సో ఇందులో ఒకటి ఏంటంటే కట్టడం ఒకటి, దాని తర్వాత ఇండ్లు పంచడం ఒకటి. ఈ ప్రాసెస్ అంతా ఏమైపోయింది, అప్పుడు ఇక చాలా అనుమానాలు వచ్చాయి, చాలా అభియోగాలు వచ్చాయి. ఏంటంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరికి కావలసిన ఇండ్లు, చాలా అవసరమున్న ఇండ్లు, పేదలు ఎక్కువ మంది ఉండి అందులో కట్టగలిగినవి కొన్నే చేయబట్టి అసలు అది ఎవరికి ఇస్తే ఇంకెంతో మందికి వ్యతిరేకత ఏర్పడుతుంది అని చెప్పి అసలు పంచడమే బంద్ చేశారు అన్న పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మనము ఇప్పుడు కాంగ్రెస్ వారు గెలిచారండి. ఈ రోజు కూడా మనం చూస్తే ఈ కాంగ్రెస్ వారైనా పేరు మార్చి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. సరే, వారి ఇష్టము, వారు ఎట్లాంటి ఇండ్లు ఇస్తారనేది, లేకపోతే ఏ విధంగా ఈ పేదలకి, ఇల్లు లేని వారికి ఒక నీడ కల్పిస్తారు అనేది వారి స్కీమ్ ప్రకారం వారు చేసుకుంటారు. అది ప్రాబ్లం లేదు, అది ఎటువంటి ఇల్లు అయినా కానీ ప్రాబ్లం లేదు. ముందైతే అందరికీ ఆవాసం ఉండడం అనేది ముఖ్యం. అయితే ముందుగా అందులో అందవలసింది ఎవరికి? ఇప్పుడు ప్రస్తుతం వారు అసలు ఇల్లే లేకుండా, ఒక కప్పే లేకుండా దీని మీద, సో అట్లాంటి వారికి ఇండ్లు వచ్చే విధంగా విధి విధానాలు ఏర్పరిస్తే
ముందు లబ్ధి చెందవలసిన వారైతే వారే కదా, ఎండకి వానకి తడిసిపోతున్న వారు, ఎండకి ఎండిపోతున్న వారు, వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇండ్లు ఒక నిష్పక్షపాతంగా, అంటే మళ్ళీ రాజకీయాలు ఇందులో రాకుండా వారికి ఇండ్లు పంచగలిగితే అది నెంబర్ 1 ప్రయారిటీ అవుతుంది. ఏ గవర్నమెంట్ ఏది చేసినా కానీ చేయవలసింది అయితే అది. ఇప్పుడు మరి వేరియస్ ఇప్పుడు 6 గ్యారంటీలే ఉన్నాయి. ఈ 6 గ్యారంటీల్లో ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ముందుగా ఏమైంది అంటే అసలు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడంతో మొదలయ్యి దాని తర్వాత ఏమైంది, ఎక్కడో ఒక దగ్గర ఈ భూమి దొరకట్లేదు మాకు, కాబట్టి భూమి ఉన్నవారికి మేము డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహకరిస్తాము. 3 లక్షలు ఏదో ఇస్తామన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే అసలే భూమి లేని వాడి సంగతి ఏందిరా అంటే, నిరుపేదల సంగతి ఏందిరా అంటే అది కాస్త వెనక్కుబడిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు అట్లీస్ట్ భూమి అన్నా ఉన్నవాడికి ఇల్లు కట్టిస్తాం కానీ అసలు నిరుపేదలకు అసలు ఏమీ లేదు అన్నది అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు మాత్రము మళ్ళీ కాంగ్రెస్ వారు ఉన్నారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అనుకోవడం అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే వారైనా అగ్రీ చేస్తారు, ఎవరైనా అగ్రీ చేస్తారు. అసలు ఏమీ లేని వారికి, భూమి కూడా లేని వాడికి ముందు వాళ్ళకి కదా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటిలో వాళ్ళని పెట్టి ఇండ్లు కట్టించి వారికి ఇక నిష్పక్షపాతంగా అన్నాను, రాజకీయాలకు అతీతంగా వారి చేతుల్లోకి వెళ్ళగలిగేటట్లుంటే. మల్లయ్య యాదవ్ గారు, గతంలో అంటే కొన్ని కట్టినవి కూడా ఇవ్వకుండా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో కట్టినవే కొన్ని కాబట్టి ఇస్తే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎలక్షన్లో దెబ్బగొట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి దాంతోనే కొన్ని కట్టినా కూడా పంచలేదు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి అనేది ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడినటువంటి మాట ఈవెన్ కాంగ్రెస్ కూడా అంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు ఎటువంటి డిమాండ్ పెడుతున్నారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో, వినిపిస్తుందండి? వినిపిస్తోంది. అవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా కెమెరాల ముందు కలెక్టర్లు ఎంతమంది అయితే అర్హులైన లబ్ధిదారులు అప్లై చేసుకున్నారో వాళ్ళ అన్ని కూడా పేర్లు వేసి డ్రా సిస్టమ్ లోనే చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా కాకుండా ఫైరవీలకు, రికమెండేషన్లకు, పొలిటికల్ ప్రెషర్లతోనూ, అధికారుల చేతి వాటితోనూ జరిగిన సందర్భాలు లేవు. ఇది ఓపెన్. దీని మీద మామూలుగా ఈ రోజు కాకపోతే రేపైనా కానీ కోర్టు ద్వారా కూడా లేకపోతే ఆర్టీఐ ద్వారా కూడా ఎంక్వైరీ చేయొచ్చు, విషయాలు తెలుసుకోవచ్చు. ఇందులో ఎక్కడ కూడా దాపరికాలు లేవు. రెండోది ఏంటంటే కొల్లూరు కానీ కుద్దులాపూర్ లాంటి ఏరియాలలో కానీ హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో లక్షలాదిగా ఇళ్లను కట్టడం జరిగింది. ఆ మధ్యకాలంలో అనేక సందర్భాలలో మళ్ళీ బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా మా అప్పటి సిటీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకొని పోయి అన్ని ఇళ్లను కూడా ఏవైతే మామూలుగా నిర్మాణం జరిగినాయో వాటన్నిటి చూపించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా జిల్లాలో జరిగిన వాటికి దాదాపుగా ఎక్కడికక్కడ డ్రా సిస్టమ్ లో అలాట్ చేయడం జరిగింది. సిటీలో కొంత లేట్ అయింది. దాని మూలాన మూసీ ప్రక్షాళన పేరు మీద జరుగుతున్నప్పుడు అడావుడిగా తీసుకుపోవాలనుకుంటే వాటికి రంగులు మార్చి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పంపకాలు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల జరిగిన అనుభవాలు కూడా చూసినాం. మేమేమంటున్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా ఇంకో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, రాజీవ్ గృహకల్ప పేరు మీద కట్టిన ఇండ్లు కూడా శిథిలావస్థకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా పక్క నియోజకవర్గం హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కట్టిన కాలువ పక్కన కట్టిన ఇండ్లు కోట్లాది రూపాయలు స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి చేస్తే నిజంగా ఆ బిల్లులు ఏవైతే ఎత్తుకున్న బిల్లులు చూస్తే ఇండ్లు 2 సార్లు పూర్తి అవ్వాలి. కానీ అసంపూర్తిగానే ఉంటే మొన్న మామూలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల గురించి డబ్బులు ఇచ్చి వాటిని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాటిని గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. సరే, చిన్న మొన్న పొరపాట్లు ఎక్కడన్నా లోపాలు ఏమైనా జరిగితే ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు భూమి ఎక్కడైతే గవర్నమెంట్ అవసరాల కోసం గతంలో తీసుకున్నవి వేరు వేరు అవసరాల కోసం అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమణలకు కూడా గురైనాయి. అయితే ప్రభుత్వ స్థలాలు లేని దగ్గర ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే మామూలుగా సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకోవడానికే మనం ఆర్థిక సాయం చేస్తే అయిపోతుంది కదా, మనమే ఇల్లు కట్టియాలంటే కొంత కాంట్రాక్టర్లు రాక ఇబ్బంది జరుగుతుంది, నాణ్యత లోపాలు జరుగుతున్నాయి. ఇటువంటి అవసరాల కంటే సొంతంగా ఎవరికి వాళ్ళకే లబ్ధిదారులకు ఇస్తే
బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే ఎన్నికల చివరి సంవత్సరంలో కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. కాకపోతే వాటిని రూపకల్పన చేయలేకపోయాను, అమలు కూడా చేయలేకపోయాను. కాలరు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కోదాడ నుంచి, ఒకసారి మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. మల్లయ్య యాదవ్ గారు, ఓకే, అంటే ఈ 3 lakhs ఇస్తాము మీరు కట్టుకోండి అన్న టైంలో కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే భూమి లేకపోవడం అనేది కావచ్చు, అండ్ ఫైనాన్షియల్గా ముందైతే మీరు కట్టుకోండి, ఆ తర్వాత దాన్ని లోన్ రూపంలో కూడా కన్వర్ట్ చేసేది, ఇంకా ఎక్స్ట్రా అవుతే కన్వర్ట్ చేసేటట్టుగా కూడా కొంచెం అనౌన్స్మెంట్ కూడా చేసినట్టున్నారు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకు 3 ఇవ్వడం అనేది కాకుండా ఈ నిర్ణయం అనేది ఆర్థికంగా సాయం చేయాలి. ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఇల్లు కట్టించుకుంటే మనం ఆర్థిక సాయం చేయాలనే తీసుకున్న నిర్ణయం ఎన్నికల సంవత్సరంలో తీసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో లబ్ధిదారుల ఎంపిక జరిగే టైంకి లబ్ధిదారులు వీళ్ళు అని చెప్పే టైంకి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోలేకపోయినాం, అది అక్కడితోనే ఆగిపోయింది. కాబట్టి లేదు ముందు మీరు కట్టుకోండి అనేది కాదు, ఎంపిక చేసిన తర్వాత మామూలుగా బేస్మెంట్ లెవెల్ కానీ రూఫ్ వేసే టైం కానీ అంచెల విడతల వారీగా డబ్బులు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన ఉంటే అది. దయాకర్ గారు ఇప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే భూమి కూడా లేకుండా, అసలు ఏం లేకుండా ఉన్నటువంటి వాళ్లకు ముందుగా కట్టించి ఇస్తారు అనేది ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ మొన్న చెప్పినప్పుడు ముందైతే భూమి ఉన్న వాళ్లకు ఇద్దాం, ఎందుకంటే భూమి తీసుకోవడము మళ్ళీ అది గ్యాదర్ చేయడం కూడా కాస్త నిధులు ఎక్కువ అవసరం అవుతున్నటువంటి క్రమంలో ముందైతే ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం అన్నటువంటిది ఒకటి వచ్చింది అని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ కూడా చేసినట్టున్నారు. సో రిక్విజిషన్స్ ఏమో అసలు ఏం లేని వాళ్ళకి ముందు ఇవ్వండి, మాకు ఇవ్వండి అన్నటువంటివి కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మల్లయ్య గారికి, కిషోర్ గారికి, మన HM2 ప్రేక్షకులకు. అయితే ఇది ఇండ్లు అనేది పేదరికమే ప్రధానమైన భూమిక. అంటే ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చే పథకం కాదు. ఇప్పుడు పంట వేసిన వాళ్ళకి ఎట్లా పంట పెట్టుబడిగా రైతు భరోసా ఇస్తున్నామో, ఇండ్లు లేని వారికి మొట్టమొదటి ప్రాధాన్యత అనేది ఉంటది. తర్వాత భూమి లేని అనేది ఉంటే అది కూడా సమస్య కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,89,000 1,90,000 వస్తాయి వాళ్ళది, వాళ్ళ ఆవాస్ యోజన కింద. తర్వాత PM కూడా ఏదో పథకం ఉంది ఏంటంటే ఆయన 2020 వరకు ఇల్లు లేని భారతదేశాన్ని నిర్మించాలని వారు భావించి వారు ఒక పథకం పెట్టిండ్రు. వాటి నుంచి వచ్చే గ్రాంట్ ఒక ఇంటికి 2 లక్షల లోపు వస్తాయి. కానీ మనం మంచిగా ఒక ఇంటికి సగటున 5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు భూమి ఉంటే కట్టుకునే తీరులో వాళ్ళ ఇష్టం, డిజైన్ కూడా వాళ్ళ ఇష్టమే. తర్వాత భూమి లేని వారు ఉంటే కొనుక్కోవచ్చు. దాంతో ఇట్లా 5 లక్షల వరకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఫస్ట్ దశలో 98,000 ఇండ్లు శాంక్షన్ చేయాలనుకునే ఆలోచనతో ఉన్న తర్వాత మనం 98,000 కాకుండా నియోజకవర్గానికి ఒక 3,000 ఇండ్లు మొదటి దశలో. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఇండ్లు లేని కారణాన్ని చాలా మంది పేదలకు ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి. నాకు తెలిసి 8 నుంచి 12 లక్షల వరకు ఇంకా అది వస్తుంది, మనకి రేషన్ కార్డులది కూడా వస్తుంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం సింగిల్ గా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబం అయి ఉన్నది. ఒక ఇంట్లో కనీసంగా 1-2 కుటుంబాలు పెరిగిన పరిస్థితి పేదల ఇళ్లలో. సో వాళ్ళకు అనుకూలంగా మనం ఈ 4-5 సంవత్సరాల్లోనే ఎక్కువ మొత్తంలో కట్టించాలనే ఆలోచన ఒకటి. గతంలో కట్టి ఉన్న ఇండ్లకు కూడా బిల్స్ శాంక్షన్ చేయాలని ఇప్పుడు వారే చెప్పిండ్రు, మల్లయ్య గారే చెప్పిండ్రు. మన హుజూర్ నగర్ లో ఇప్పుడు మళ్ళీ మొన్న 55 కోట్లకు సంబంధించి బిల్స్ కొరకు మన ఎవరు అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంటే ఆయన పోయిన కాలంలో ఉన్న ఇండ్లకి ఇప్పుడు శాంక్షన్ చేసుకునే కాడికి వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో దాన్ని మరి కట్టిందా లేదా అనే విషయం పక్కన పెడితే అది పంచలేదనేది మాత్రం వాస్తవం. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఇల్లు ప్రాధాన్యత కాలేదు. దయాకర్ గారు, ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మీతోనే కంటిన్యూ చేస్తాను. హిమాం గారు వరంగల్ నుంచి ఉన్నారు. హిమాం గారు మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అంటే ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములు 2 ఉన్నారు అనుకోండి మేడం, అది ఏమైతుందంటే స్థలం ఇరుకుగా ఉండడం వల్ల అన్నదమ్ముల పడక
ఇరుకు స్థలంలో ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఉమ్, అయితే నా విషయం చెప్తున్నాను మేడం. అయితే నాకు అప్పుడు పెళ్లి టైంలో లాట్రిన్ బాత్రూమ్ లేదని నేను పాస్ ప్రకారం కట్టుకోమంటే మా తల్లిదండ్రులు పాస్ ప్రకారం కట్టుకున్నాను. ఉమ్, అయితే ఇద్దరికి అన్నదమ్ములు తర్వాత నేను మా బాప అన్నాడు కదా, మీరు ఇద్దరు దగ్గర ఉంటే నల్లు అవుతాయి, వేరే వచ్చేసిల్లా మీరు? హైదరాబాద్కి వెళ్ళాను. ఉమ్, అందువల్ల ఇప్పుడు అది ఇరుకు స్థలం కాబట్టి ఇట్లా ఎవరికొకరికి పుట్టింది కాదు. ఉమ్, అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరికి చిరతరం ఉంది. ఉమ్, ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు అంటే ఈ పిల్లింది కదా అనేది అందుకు ఇది ఏంటంటే అందరం ఇప్పుడు గొర్రెలు కావాలంటే ఎవరికి ఒకరు చెక్ చేసి ఇంకోళ్ళకు ఇవ్వాలన్నది నా కోరిక. ఓకే ఓకే అండి. కుటుంబ దయాకర్ గారు, ఇంతకుముందు మీరు అన్నట్టే అంటే కుటుంబాలు పెరిగాయి, ఆ లెక్క కూడా పెరిగింది. నియోజకవర్గానికి 3,000 అనుకున్నటువంటి క్రమంలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వేరుపడ్డ కుటుంబాలు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉన్న స్థలం కొంచెం ఉంటుంది, కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ లో మనం అలకేట్ చేసే వాటిని బట్టి కూడా అవసరమైతే పెంచుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ గతంలో నీటికి ప్రయారిటీ కాబట్టి ఒక బడ్జెట్ లో 25,000 35,000 బడ్జెటరీ అలొకేషన్ చేసింది. తర్వాత కార్పొరేషన్ నుంచి చేసినట్టుగా మనం ఇంటి ప్రాధాన్యత అనేది ఈ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఉంటది. కానీ ఇప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసింది, కుటుంబాలు పెరిగింది అనేది ఒకటి. రెండవది ఏంటంటే మనం గతంలో ఒక ప్రొసీడింగ్స్ ఏంటి అంటే మొత్తం 100 ఇండ్లు వస్తే ఊర్లో ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి 60%, ఓబీసీస్ ఉంటే వాళ్ళకి 30%, మిగతా పేదరికంలో ఉన్న ఇతర అగ్రవర్ణాలు ఉన్నా కూడా మనం 10% అట్లా మైనారిటీలు కానీ ఇతర కులాలకు 10% ఇల్లు ఇచ్చే ఒక నమూనా ఉండే. కానీ ఇప్పుడు గ్రామం ప్రాతిపదికన ఒక గ్రామంలో ఓసీలు ఉండొచ్చు, ఒక గ్రామంలో బీసీలు ఉండొచ్చు, ఒక గ్రామంలో అంటే గ్రామాలు పూర్తిగా అన్ని కులాల సమాహారంగా లేవు. ఇప్పుడు కొన్ని తండాలే ఉంటాయి, అక్కడ మిగతా కులాలు ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఎక్కడికి ప్రాధాన్యత అక్కడే. ఇప్పుడు ఓబీసీస్ ఎక్కువ ఉన్నాను అనుకోండి, 60% ఓబీసీస్ కి ఇవ్వడం, ఇట్లా ఒక ప్రాధాన్యత తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ విధి విధానాలు తయారయ్యే క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు లేకపోతే వాళ్ళ సూచనలు ఎక్కువ ఏ విధంగా పీపుల్స్ ప్రో ఉంటాయో వాటి తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏదో మేము అనుకున్నట్టుగానే ఈ ఇండ్లు ఇట్లా అయితేనే అనేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రాధాన్యత ఏముండే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, నేనే ఇంటికి భూమి సేకరించి ఒక న్యూ కాలనీస్ కడతా, అక్కడ కులాలు ఏముండొద్దు అందరికి ఇచ్చేద్దామని ఒక ఆలోచన చేసిండు ఆయన గతంలో. కానీ దాన్ని కార్యాచరణలో వారు ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే మొత్తం 1,00,000 లోపే కట్టినా కూడా పంచినవి లేవు. కానీ లక్షలాది ఇండ్లకు మనం బిల్స్ పే చేయలే. ఇప్పుడు మనకాన్నే ఇక్కడ హైదరాబాద్ లోనే రాజీవ్ గృహకల్ప, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, GNN దాదాపు 23,000 పైచిలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలని ఉండే. వాటిని కనీసం పంచలేదు వాళ్ళు. ఎందుకంటే పంచితే వీళ్ళకి కొంతమందికి ఇస్తే ఇంకోళ్ళు అంటారు ఏమన్నా. అట్లా కాదు కదా. ఎవరు ఇల్లు లేరో ఇల్లు లేని పేదవారు మొదటి రకంలో వస్తారు. తర్వాత కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటే వాళ్ళు కట్టుకునే స్థితి ఉన్న వాళ్ళకు ఆర్థిక సహకారం చేయడం. ఇట్లా ప్రభుత్వమే నేరుగా కట్టేవి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు భూమి ఉండదు, నిల్వ నీడ ఉండదు, కొందరు సంచార జీవులు కూడా ఉంటారు. సో కొన్ని సంచార జాతులు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ఆవాసం ఇవ్వాలనేది. ఎందుకంటే ఇప్పుడు మనకేంది ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని కులాలు అసలు వాళ్ళకు ఏమంటారు భూమి కాదు కదా, కనీసం ఆధార్ కార్డు కూడా ఉండదు. వాళ్ళనంతా కూడా స్టెబిలైజ్ చేయాలనే ఆలోచన కూడా దీంట్లో ఉంది. డెఫినెట్ గా ఇండ్లు లేని పేదవాళ్లకు ఇండ్లు కట్టియడం అనేది ఈ 4 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ అయితే అనేది. జగిత్యాల నుంచి రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు నమస్కారం అమ్మా. నమస్తే. దయాకర్ గారికి, మల్లయ్య యాదవ్ గారికి అందరికి ప్రార్థిస్తూ అడుగుతున్నాను. అసలు సారు ఈ ఉచితాలే తీసేయాలి సారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వెళ్తలేవు, తర్వాత పెన్షన్ డబ్బులు వస్తలేవు, తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ చాలా కష్టం అవుతున్నాయి. ఇచ్చేది ఉంటే అస్సలు ఎవరు ఏమాత్రం ఆర్థికంగా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటే వాళ్లకు తప్పకుండా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కానీ ఇది ఇస్తే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు కూడా అక్కడ మన రిటైర్ అయిన వాళ్ళకు జీతాలు లేవని, పెన్షన్స్ లేవని ఇవన్నీ ఉన్నాయి సార్. ఈ వ్యవస్థ అందరూ ఇప్పుడు వీరిని అంటలేను, ఎప్పటి నుంచో నడుస్తుంది సార్. కాబట్టి ఇవి ఉండదని నా యొక్క ప్రార్థన. ఓకే.
అండ్ దయాకర్ గారు, ఈవెన్ సుప్రీంకోర్టు అని చెప్పేసేసి రాజయ్య గారు అన్నారు కాబట్టి ఒక 3 months బ్యాక్ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా, అంటే ఇప్పుడు ఐటీ కట్టేటువంటి వాళ్లకు, ట్యాక్సులు కట్టేటువంటి వాళ్లకు జవాబుదారీతరంగా ప్రభుత్వాలు ఉండాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉచితాలు అనేవి అంటే వాళ్ళకి ఖచ్చితంగా లెక్క చెప్పి తీరాలి వీళ్ళు అన్నటువంటి విధంగా మాట్లాడారు. మిత్రుడు చెప్పింది వాస్తవం, కానీ ఉచితాలు అనేది అనుచితమైనది. కానీ మనం రాజ్యాంగంలో కూడు, గూడు, ఇంకా బట్ట, ఇది 3 ఒకప్పటి నినాదం ఇందిరాగాంధీ గారిది గరీబీ హఠావో కాలంలో. అంటే మీకు ఉద్యోగాలు రావచ్చు, మీరు లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మీరు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, మీకు అది సంపాదించుకునే హక్కు ఉంది. ఆస్తి హక్కు కూడా పరిమితి పెట్టిండు, తీసేసిండు దాన్ని. కానీ బతికే హక్కు నాకుంది. కాబట్టి ఆ బతికే హక్కులో నీడ అనేది చాలా ప్రధానమైనది. మీకు ఏంటిది, మీకు పెన్షన్ రాకపోతే ఇంకో నెల వస్తుంది, ఇంకో నెల కాకపోతే ఒక 15 రోజుల తర్వాత వస్తుంది. కానీ ఇల్లు అనేది జీవిత కాలంలో లేని వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత రాజ్యాంగమే ప్రభుత్వాలకు ఇచ్చింది. అది ప్రాథమిక బాధ్యతగా పెట్టింది. ఇప్పుడు ఆహార భద్రత చట్టం తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం? మీరు మంచి రోజుకు చికెన్ బిర్యానీ తినండి, మటన్ ఏమంటారు అదంటారు కదా, పంచభక్ష పరమాణాలతో మీరు తినొచ్చు. కానీ నేను బతికేదందుకు గంజైనా నాకు ఇవ్వాలి, ఇది ఉన్నది, మన రాజ్యాంగంలో ఉన్నది. కానీ మనం ఎంత మేరకు ఆకలి చావులను మనం అరికట్టగలుగుతున్నాం అంటే, దాదాపు 33 కోట్ల మందికి ఇప్పుడు 3 పూటలకు అన్నం గ్యారెంటీ లేదు, తిండి గ్యారెంటీ లేదు. ఆకలి కేకల్లో మనది 131 దేశంగా, అంటే అక్కడి నుంచి చివరి నుంచి అంటే 145 ఉంటే 131 దేశంగా ఉన్నాం. సో ఇంత బలమైన ఆర్థిక వ్యవస్థ, 5th లార్జెస్ట్ ఎకానమీ అయినా కూడా 33 కోట్ల మందికి తిండికి భద్రత లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే బతికే భద్రతను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఇండ్లు అనేది సామాజిక ఇండ్ల పథకం ఒక రోజు అయింది. అసలు నాకు తెలిసి ఇండియాలోనే ఇండ్లు కట్టించే పథకం ఉంది, ఇంకే దేశంలో కూడా ప్రభుత్వం ఇండ్లు కట్టియదు. ఎందుకంటే ఇక్కడ నిరుపేదల శాతం ఎక్కువ ఉంది, బలహీన వర్గాల శాతం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ గారు, అంతకంటే ముందు వారు మన పెద్ద ఆయన నెహ్రూ తర్వాత ఉన్న ఆయన పేరు మర్చిపోయింది, శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వాళ్ళ ఆలోచనలు అంటే పేద మానవీయ కోణం నుంచి ఉండే ఆలోచనలకు రూపమే భారతదేశంలో ఇప్పుడు కోట్ల ఇండ్లు కట్టుతున్నాయి ప్రభుత్వాలు. దానికి కారణం ఇంకా ఇల్లు కట్టుకోలేని ఆర్థిక స్థితిని మనం ఉన్నామా అంటే, రేపటి రోజు డెఫినెట్ గా దాన్ని అధిగమించే రోజు రేపు 3rd ది లార్జెస్ట్ ఎకానమీ. రాజ్ కుమార్ గారు ఉన్నారండి కాలరు, ఒకసారి మాట్లాడదాం. రాజ్ కుమార్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి మేడం, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ నా పేరు రాజ్ కుమార్ అండి, నేను జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టేయాలన్న ఉద్దేశం మంచిదే. ఇప్పుడు నేను గల్ఫ్ రిటర్న్ అండి. ఓకే, చాలా రోజులుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అంతకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక అంశాన్ని గల్ఫ్ కార్మికుల కోసం నెరవేర్చింది. దాంతో పాటు గురుకులాల్లో గల్ఫ్ కార్మికులలో చనిపోయిన పిల్లలు ఎవరైతుందో దానికోసం కూడా ఒక రిజర్వేషన్ పెట్టింది. అలాంటిది ఏదైనా ఉంటే ఈ మన ఇప్పుడు వచ్చే నిరుపేదలైనటువంటి గల్ఫ్ కార్మికుల కోసం కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తారని చెప్పేసి విన్నవించుకుంటున్నామండి. ఓకే, దయాకర్ గారు, ఇది రిక్విజిషన్ ఇళ్లకు సంబంధించింది కాదు, గల్ఫ్ నేనే అంత అవుతున్నా కాబట్టి ఇది చెప్పినాక మనలతో మాట్లాడుతుంది. అయితే ఇక్కడ గల్ఫ్ రిటర్న్స్ వాళ్లకు ఇప్పుడు ఏంది ప్రత్యామ్నాయ పథకాల్లో, లేకపోతే ఇదేంటిది మన స్టార్ట్అప్ కంపెనీస్ లో ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. 15 lakhs అబౌవ్ తెలుగు కుటుంబాలు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్. అసలు వాళ్ళని ఎట్లా రిటర్న్ చేయాలి ఇక్కడ అనే దాని మీద కూడా ఒక ఆలోచన ఉంది. అది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అది ట్రాక్ తీసుకొస్తారు. బట్ వాళ్లకు పిల్లలకు ఇండ్లు, అది మన ఏంది గురుకులాల్లోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో సీట్లు ఇవ్వాలనేది చాలా చిన్న వాళ్ళ డిమాండ్. ఇమ్మీడియట్ గా దాన్ని ప్రభుత్వంలో పెద్దలకు ఆ దృష్టికి తీసుకుపోయి చేయొచ్చు. అండ్ కిషోర్ గారు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు దేనికైనా కూడా ప్రామాణికంగా రేషన్ కార్డును అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ రేషన్ కార్డుకు సంబంధించి కూడా ప్రజల నుంచి చాలా రిక్విజిషన్స్ ఉంటున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఎవరు అర్హులు, మిగతా పథకాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా ఉండడం వల్ల సో
రేషన్ కార్డు కూడా అందరూ కావాలనుకుంటున్నారు. సో ఈ క్రమంలో అసలు రేషన్ కార్డుకు సంబంధించి ఎంపిక ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ఒక విషయం మాట్లాడతానండి. ఇప్పటివరకు మనము ఇండ్లు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా పారదర్శకంగా ఉంటే బాగుంటుంది, ఎవరు అర్హులు, అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఇట్లాంటి విషయాలు, అంటే కాలర్స్ కాల్ చేసిన దాన్ని బట్టి కూడా ఇట్లాంటి విషయాలు మాట్లాడాం. ఒక్క విషయం ఏంటంటే అసలు ఈ బడ్జెట్లో ఆల్రెడీ అలొకేట్ చేసిందండి. కాంగ్రెస్ వారు అధికారంలోకి రాగానే 24-25 బడ్జెట్, అంటే రేపు మార్చి 31కి అయిపోయే బడ్జెట్లో వీరు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్లుగా మనము కొన్ని నియోజకవర్గ పరంగా 3,500 ఇండ్లకి, దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు, ఇంటికి 5 లక్షలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, 5 లక్షలు అని అన్నారు. అని అదే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 6 లక్షలు అని చెప్పి 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నారంటే దానికి తగ్గట్టుగా బడ్జెట్ అలొకేషన్లు కూడా 10,000 కోట్లలో చేశారు. ఇంతవరకు మనము ఒక అడుగు కూడా వేసినట్లుగా లేదు. ఈ 2 నెలల్లో అయిపోతుంది. ఇక జనవరి 15 దాకా వచ్చాము అని అంటే ఫిబ్రవరి, మార్చి, ఈ ఫిబ్రవరి నెలలోనే మనము సెంట్రల్ బడ్జెట్ ఏర్పడడం జరుగుతుంది. ఇక ఖర్చు పెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం దగ్గర వారు పెట్టాలన్న ఆలోచన కూడా, ఈ సంవత్సరానికి ఏమన్నా చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లుగా లేదు. ఇది ఒకటి ముందు వరుసలో ముందుగా మాట్లాడేది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ పెడతారు, బడ్జెట్ లో పెట్టేసి అసలు ఈసారి ఇప్పుడు ఇది దళిత బంధు లాగా అయిపోయింది. 17,700 కోట్లు ప్రతిసారి కేసీఆర్ గారు పెట్టేవారు, 1 పైసా ఖర్చు పెట్టేవారు కాదు. అట్లీస్ట్ లాస్ట్ 2 years అయితే అట్లా జరిగింది. ఈసారి కూడా వీరు 20,000 కోట్లకు పైగా మేము హౌసింగ్ అన్న టైప్ లో 4.5 లక్షల ఇండ్లు అంటే ఇక మీరు ఊహించగలరు, ఒక్కొక్కటి 6 లక్షలు 5 లక్షలు ప్రతి ఇంటి మీద. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఈసారి బడ్జెట్ లో మళ్ళీ పెంచుతాము, ఇంకా చాలా ఎక్కువ కట్టిస్తామని చెప్తారు. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం ఇగో ఈ పరిస్థితిలో ఉంది. ఇక రెండో విషయం మీరు అడిగింది, ఇది రేషన్ కార్డు. ఇప్పుడు లబ్ధిదారులు మన దగ్గర ఏదైనా ప్రభుత్వ లబ్ధిదారులు అనగానే రేషన్ కార్డు దగ్గరికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని విలువ ఇంకా పెరిగిపోయింది. ఏది, ఎందుకంటే అంతకుముందు రైతు అంటే ఎవరైతే భూమి ఉందో వారి భూ రికార్డులను బట్టి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు. లేకపోతే ఈ విషయమైనా కానీ లోన్ రుణమాఫీ అన్నాం అనుకోండి, రుణమాఫీ అంటే కూడా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు రైతు అని అంటే డెఫినేషన్ మార్చారు కాంగ్రెస్ వారు. రైతు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం చేసేశారు. రైతు కుటుంబం. ఇంతకుముందు మొదటి కాలర్ వారు కాల్ చేసినప్పుడు కూడా ఇమాం గారు అనుకుంటాను, ఇమాం గారు వారు ఇప్పుడు కుటుంబం అని అంటే డెఫినేషన్ మారింది చూసారా. రేషన్ కార్డు లేకపోవడంతో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి కలిపి కూడా ఎప్పుడో తీసుకున్న కార్డు మీదనే వాళ్ళిద్దరి పేర్లున్నా కూడా అదంతా ఒకటే కుటుంబం అయింది. ఇప్పుడు కుటుంబంలో ఇద్దరము అన్నదమ్ములము పెద్దోళ్ళం అయిపోయాము. అంతకుముందు ఉన్న ఇది మాకు సరిపోవట్లేదు, మేము పేదలము, మాకు ఇంకొక ఇల్లు కావాలి. ఎందుకంటే విడిపోతే మాకు రేషన్ కార్డు కావాలి, ఇల్లు కావాలి. సో ఇప్పుడు రేషన్ కార్డు లేనిదే మన దగ్గర ఏ స్కీము అయ్యేటట్టు లేదు. ఈవెన్ రేషన్ కార్డులకు అతీతంగా ఇస్తామన్న వాటిల్లో కూడా రేషన్ కార్డుల యొక్క ప్రాముఖ్యత పెంచేశారు కాంగ్రెస్ వారు. ఓ రేషన్ కార్డులు ఉన్న వారికే ఇస్తామంటున్నారు. సో ఇప్పుడు ముందుగా అది సంవత్సరం గడిచిపోవడము, ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డుల విషయమే ఇంతవరకు కదలకపోవడం అనేది అది కొంచెము బాధాకరమైన విషయం అండి. అంటే కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంకా ఇతరత్ర ఏ స్కీమ్ అయినా కానీ ఈ రేషన్ కార్డు ఆధారితంగానే జరుగుతోంది. సరే, ఇప్పుడు రేషన్ కార్డులు అనగానే మళ్ళీ ఇప్పుడు అది కూడా మళ్ళీ వీరికి తెలియంది ఏమి కాదు. ఏది దయాకర్ గారు అట్లీస్ట్ అదేదో ఇండెక్స్ కానీ మనం 130 స్థానంలో ఉన్నాము, 144 దేశాల్లోనో ఏదో చెప్పారు. సరే, వారు అది నమ్ముతున్నారు చేయబట్టి. మరి అంత నిరుపేదలు ఉండగా రేషన్ కార్డులే ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బేసిక్ గా. చెప్పండి, ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరు అర్హులు అనేది ఒకటైతే, ముఖ్యంగా ఇప్పుడు అన్నింటికీ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. కొందరికి రేషన్ బియ్యం అవసరం లేదు, బట్ అయినప్పటికీ రేషన్ కార్డు కావాలి. ఎందుకంటే మిగతా పథకాలకు లబ్ధిదారులు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇది ఉండి తీరాల్సినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కన మీ ఎస్టిమేషన్ ప్రకారం రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు కొత్తగా రావాల్సినటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఐడెంటిటీ కార్డులలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఎట్లనో రేషన్ కార్డు కూడా మస్ట్ అండి. ఎవరికన్నా వైద్యం కోసం గానీ, ఫీజుల కోసం గానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం గానీ ఏ అధికారి దగ్గరికి పోవాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉంటే కొంత ఆరోగ్యశ్రీ గానీ మెడికల్ బెనిఫిట్స్ కొన్ని హాస్పిటల్లో దొరుకుతాయి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే
పేదరికంగా అంటే కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ పరిమితి ఉందో ఆ పరిమితి లోబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డు ఇస్తారు, వైట్ రేషన్ కార్డులు కావాలంటున్నారు. అది కాకుండా హయ్యర్ ఇన్కమ్ వాళ్ళకు కూడా రేషన్ కార్డు కంపల్సరీ. ఎందుకు? పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఆడకూతుర్లు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ డిలీట్ అవ్వాలి, ఇక్కడ ఇంక్లూడ్ అవ్వాలి, అంటే ఇన్లాస్ ఇంటి దగ్గర. ఒకవేళ వాళ్ళు సపరేట్ అయినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి మామూలుగా ఆ కొడుకు పేరు, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి పేరు, భార్య పేరు కలిపి ఒక కుటుంబంగా రేషన్ కార్డులు. ఇది యాక్చువల్ గా నిరంతర ప్రక్రియ, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నప్పుడు, సపరేట్ ఫ్యామిలీ అయినప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు ఆ కుటుంబం నుంచి వేరుపడ్డప్పుడు కానీ ఇది కావటానికి ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటే అయ్యే ప్రక్రియని మొదలు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అది దురదృష్టవశాత్తు పోయినసారి కొన్ని మామూలుగా కార్డులు అయినాయి. కొన్ని వాస్తవానికి ఏం జరిగిందంటే, మీకంటే సిన్స్ ఫ్రమ్ 70s 80s అట్లా వస్తే జనాభా కంటే కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి ఒక టైంలో. ఆ తర్వాత క్రమక్రమంగా అది రేషన్ షాపులు, అమరావతి కౌంటర్ల పేరు మీద చౌకధరల దుకాణాలు ఆ కార్డులన్నింటినీ జమ చేసుకొని వాటిని మామూలుగా అంటే బ్లాక్ మార్కెట్ లో ఆ సరుకుల్ని, ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకుల్ని పంపించడం, ఈ క్రమంలో జరుగుతున్న వాటిలో చిన్న చిన్నగా ఏరువేత కార్యక్రమం మొదలైంది. కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వంలో మామూలుగా కార్డులు ఎక్స్ట్రా ఉన్నాయని, డబుల్ కార్డులు ఉన్నాయని, ఒక్క కుటుంబానికే వేరు జిల్లాలలో కూడా ఉన్నాయని, వేరు ప్రాంతాలలో ఉన్నాయని ఎంక్వైరీల పేరు మీద ఏరువేత కార్యక్రమాలు కూడా మొదలైనవి. ఈ ఏరువేత కార్యక్రమం మొదలైన తర్వాత యాజ్ ఆన్ టుడే రికార్డ్స్ ప్రకారం కూడా మనకి 1,00,000 కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా, ఈ 1,00,000 కుటుంబాలకు మించిన కార్డులే ఉన్నాయని అనేది ఆన్ రికార్డ్ పేపర్ ప్రకారం వస్తున్న లెక్కలు. మరి 1,00,000 కుటుంబాలకి సంబంధించినంత వరకు కుటుంబాల పరంగా చూస్తేనేమో 1,00,000, దానికి మించిన కార్డులు ఉన్న తర్వాత మళ్ళీ కార్డుల కొరత ఎక్కడ ఉంది అని అనేది అశాస్త్రీయంగా అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి ఈ అశాస్త్రీయతని ఎక్కడ కూడా మామూలుగా అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ ఎక్కడ పరిగణలో తీసుకొని దీన్ని చేయట్లేదు. కార్డు రాని వాళ్ళేమో మా కార్డు రావట్లేదు, కార్డు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇన్క్లూడ్ చేయాల్సిన వాళ్ళు ఇంకా మా పేరు ఇన్క్లూడ్ అవ్వట్లేదు, కొత్త కార్డులు ఇవ్వట్లేదు, కాబట్టి మాకు రేషన్ కార్డు లేకుండా అయిపోతుంది, దానివల్ల బెనిఫిట్ రాకుండా పోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. వాస్తవానికి ఇవన్నీ కూడా టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఈ టెక్నాలజీ ద్వారా సర్దిద్దాల్సిన విషయాల్ని కొంత జాప్యం చేయడం మూలాన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విషయంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. మరి నిన్న మొన్న మామూలుగా ఇగో రేపిస్తున్నాం, మాపిస్తున్నాం, 1,00,000 కార్డులు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. కానీ ఎప్పుడు కూడా దానికి శ్రీకారం చుట్టలే, ఇంతవరకు దాన్ని మొదలు కూడా పెట్టలేదు. రేషన్ కార్డుల కొరత అయితే రానోళ్ళకి రాలేదు. ఉన్న దగ్గర మామూలుగా 3 కార్డులు 4 కార్డులు ఒక కుటుంబంలో ఉన్నాయి అనేది లెక్కల ప్రకారం ఆన్ పేపర్ మామూలుగా విలేజ్ వైజ్ గా తీసుకున్నా, మండల వైజ్ గా తీసుకున్నా, నియోజకవర్గాల వారికి తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా అధికారికంగా ఉన్న కుటుంబాల కంటే కార్డులు మాత్రం ఎక్కువ ఉన్నాయి అనేదేమో వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. అందుమూలాన్ని ఇయ్యలేకపోతున్నాం అనేది అధికారులు చెప్తున్న లెక్కలు. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా టెక్నాలజీ ఉపయోగించి ఒక రివ్యూ అనేది మొదలు పెట్టేస్తే ఇప్పుడు నిన్న మొన్న కులగణన పేరు మీదనో జనాభా పేరు మీదనో చేసిన లెక్కలతో పాటు దానికి మించి ఫస్ట్ ఇది ప్రామాణికంగా చేస్తే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది రేపు ఏది కాంగ్రెస్ సర్కార్లో ఏది రావాలన్నా బెనిఫిట్ కంపల్సరీ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది వాళ్ళు ప్రామాణికంగా పెట్టుకుంటారు. కాబట్టి ముందు ఈ ప్రక్రియను పూర్తి చేసి మిగతా స్కీమ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంటుంది. దయాకర్ గారు, రేషన్ కార్డు కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈవెన్ పథకాలు ఒకవైపు అమలైపోతూ ఉన్నాయి, మరోవైపు రేషన్ కార్డు రిక్విజిషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఒక రేషన్ కార్డు రావాలంటే అర్హతలు ఏంటో ముందు చెప్పండి, దాని తర్వాత మనం. అసలు రేషన్ కార్డును ఈ దేశంలో తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ఇండ్లెట్లను సేమ్ ఇలా 2 పేదోళ్ళ గురించి చర్చ పెట్టిండ్రు, థ్యాంక్స్ మీకు. అయితే రేషన్ కార్డు అనేది ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు దాన్ని అంటే కూడు గూడు అన్నట్టు, కానీ కూడుకు కూడా మనము ఒక ప్రాతిపదిక పెట్టుకున్నాం. ఏంది ఇప్పుడు ఆధార్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది ఏంది, అది వ్యక్తి గుర్తింపు. తర్వాత మీకేంది ఓటర్ అంటే ఓటు ఉన్నవారి గుర్తింపు. ఇది ఆదాయ గుర్తింపు, ఏది రేషన్ కార్డు అనేది. మనం 1, 2 బియ్యము, గోధుమలు, నూనె అట్లా ఇచ్చే స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభయహస్తం పేరు మీద 9 అన్ని ధాన్యాలతో పాటు పంచదార, కిరోసిన్, బియ్యము, నూనె ఇట్లా అన్ని రకాల మనము అపరాలు ఇచ్చినాం. దీన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేయాలనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి ఇప్పుడు కులగణన కూడా లింక్ ఉన్నది. ఇప్పుడు ఆదాయ వివరాలు సేకరిస్తున్నారు కదా ఇప్పుడు ఈ జరుగుతున్న దాంట్లో 2, ఒకటేమో మొత్తం కమ్యూనిటీస్ యొక్క వివరాలు,
రెండవది వారి యొక్క ఆదాయ పరిస్థితులను కూడా మనం క్వశ్చనీర్ లో పెట్టినాం కాబట్టి ఆ ఆదాయ వర్గాల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. దానికి తోడు ఒక 10-12 లక్షల అదనపు కార్డ్స్ పెరుగుతాయి. ఈసారి ఏంటంటే ఆ రేషన్ షాప్ ఆయన ఇంకొక ఆయనకి ఇచ్చుడు ఈయనకి ఇచ్చుడు ఉండకుండా దానికి కూడా ఆధారం ఏంటి, థంబ్ నెయిల్ లేదంటే ఐ గుర్తింపు లేదంటే ఇట్లా మనం పెట్టబోతున్నాం అనమాట. దానికి క్యూఆర్ కోడ్ లాంటి ఒక రేషన్ కార్డు వాళ్ళు ఆ కుటుంబం మాత్రమే పోతే తీసుకోగలరు. ఆ కుటుంబం పేరు చెప్పి డీలరో లేకపోతే సమెక్సో ఇంతకుముందు రేషన్ కార్డు ఎవరికైనా ఇచ్చి ఆల్రెడీ ఇప్పటికే థంబ్ ఇంప్రెషన్ ఇది వచ్చింది కదా అండి, అందరూ క్లియర్ చేసుకున్నారు కదా అందరూ. థంబ్ ఇంప్రెషన్ కంపల్సరీ అని చెప్తే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ అవుట్లెట్ కి చేసుకున్నారు కదా. వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా ఉండదు. ఇప్పుడు వాటిని కూడా బైపాస్లు ఉన్నాయి. ఇవన్నీ హైజాక్లు, కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత, హ్యాకింగ్ వచ్చిన తర్వాత అన్ని రకాల మోడసాలు జరుగుతున్నాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, అదేంది మన కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. ఎట్లా పోతున్నాయి మళ్ళీ వాళ్ళకే అమ్మి ఇప్పుడు మనం 2 రూపాయలకి ఇస్తున్నాం బియ్యము, ఆ 1 రూపాయికి ఇచ్చేది ఉండే వీటిని బయటికి తీసుకుపోయి మళ్ళీ. ఇప్పుడు దయాకర్ గారు ఇదే కదా సమస్య. ఇప్పుడు అందరికీ ఆ బియ్యం అవసరం లేదు, అందరికీ ఇప్పుడు రేషన్ కార్డు అందరికీ అవసరం లేదు, కానీ అన్ని పథకాలకు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉండడంతో మేము దీనికి అర్హులం అవుతామో కాదో అన్న దాంతో కార్డు తీసుకొని పెట్టుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. వాళ్ళు ఆ బియ్యం వాడరు. సో ఆ డీలరే తీసుకుంటాడు, ఇలా ఇగో ఈ పనులు చేస్తా ఉంటారు, ఈ మాఫియా తయారైంది. నేనేమంటున్నా, ఆధార్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇంతకు ముందు వైట్, పింక్ ఇట్లా పెట్టినాం, పింక్ సంథింగ్ ఇంకేదో ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డు ఏ కలర్ ఉంటది అనేది కాదు, ఇట్ డిపిక్ట్స్ ది ఎకనామిక్ స్టేటస్. సో వాళ్ళు పేదల, నిరుపేదల, మధ్యతరగతిన అనేది వస్తుంది. ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళకు కూడా ఇస్తాం, కానీ వాళ్ళకు పరిమితితో ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వెనకటికి రేషన్ షాప్ తోనే ఆధిపత్యంగా ఉండే కులాలతో కూడా మనం ఇచ్చినాం. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, అందరు కింది వర్గాల్లో కూడా సొంతంగా కొనుక్కునే స్థాయి వచ్చింది. ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేని వాళ్ళు తీసుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనము సన్న బియ్యము, క్వాలిటీ ఏమంటారు పామ్ ఆయిల్స్ లేదంటే ఇతర ఆయిల్స్ కూడా ఇన్వెంట్ చేయాలి. హైజీనిక్ ఫుడ్ ఇప్పుడు మనం తింటూ ఇప్పుడు హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్ లో మనం ఏం చేస్తున్నాం, మనం ఇంట్లో పిల్లలకు ఏ విధంగా చేసి పెడతాం అట్లా మటన్, చికెన్ తో పాటు గుడ్లు. ఇప్పుడు గతంలో మాదిరిగా మేము హాస్టల్ ఉన్నప్పుడు పురుగులు కూడా ఇటు పక్కకు దేవుకొని తింటుంటాం. ఆ రోజు పరిస్థితులు అట్లా ఉండే. కానీ ఈ రోజు అందరు కూడా ఆదాయ వర్గాలు పెరిగినాయి, తిండి మీద అవగాహన పెరిగింది, తర్వాత ఏమంటారు జనరిక్ ఫుడ్స్ మీద కూడా పెరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు సన్న బియ్యాలకు బోనస్ ఎందుకు ఇస్తున్నది, హాస్టల్స్ నుంచి రేషన్ కూడా మనం ఇంతకు ముందు FCIలో మగ్గిపోయినాయి, మొక్క పట్టినవి కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చేది. ఇంకా చెప్పాలంటే మనోని కిషోర్కు తెలుసు, అమెరికాలో తీసుకుపోయి ఆ సముద్రంలో పోసే గోధుమలు తీసుకొచ్చి కూడా దేశాన్ని బతికించుకున్నాం, తప్పలేదు ఆ రోజు. కానీ ఇప్పుడు మనం కూడా ఎదుగుతున్నాం కాబట్టి అన్ని ఆదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ చేస్తారు. ఒకటేమో రేషన్ ఐడెంటిఫికేషన్, రెండవదేమో ఇచ్చే వాటిలో జెన్యూనిటీని కూడా పెంచే ప్రయత్నం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి 3-4 రివ్యూస్ అయినాయి దీని మీద, ఎలా ఏ వర్గాలకు ఏమేమి చేయాలనేది. కానీ అందరికీ అన్ని ఇస్తారు, ఆ ఇచ్చే వాటిలలో అదే ఇప్పుడు వైట్ అండ్ పింక్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టే అర్హతలు కూడా, ఇప్పుడు వైట్ రేషన్ కార్డుకు ఉన్నంత బెనిఫిట్ దానికి ఉంటది అనేది ఉండదు కదా అండి, ఖచ్చితంగా వాళ్ళు దానికి అనర్హులు అవుతారు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం కావాలంటే పేదోళ్ళకి అందుతుంది, లైక్ వైట్ రేషన్ కార్డ్ టైప్. అంటే కానీ మనం అందరికి ఉచిత ఆరోగ్యశ్రీ అనేది కూడా వచ్చింది మాక్సిమం గా నాకు తెలిసి. మాక్సిమం రేపు ఫ్రీ విడిగా కార్డు ఇస్తా అన్నారు, రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ఇస్తాం. కానీ నేనేమంటే రేపు మనం పబ్లిక్ హెల్త్ ని ఎంపవర్ చేసుకున్న తర్వాత ఎట్లా ఇంగ్లాండ్ లోనో ఎట్లా అమెరికాలోనో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సింగిల్ మెన్ అట్లా వెళ్ళి వితౌట్ సింగిల్ ఎంపీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు నేను చూసిన. ఆస్ట్రేలియాలో చూసిన నేను, మన ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియ హాస్పిటల్ చూసిన నేను, తర్వాత ఎయిమ్స్ లో చూసిన. ఇది గనక తెస్తే అదొక చరిత్ర. అది తెలంగాణ ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది. మనం పబ్లిక్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నాకు తెలిసి ఇప్పుడు 33 జిల్లాల్లో 33 ఇచ్చినాం. రేపు అది 200-300. చూద్దామండి. ఇవాళ అయితే కలెక్టర్స్ తో మీటింగ్, సీఎం గారి సమీక్ష ఉంది.
సో వీటికి సంబంధించి కొద్దిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది జనాలకు కూడా దీనిపైన ఒక క్లారిటీ. పేదలకైతే భరోసా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంటే డిస్కషన్లో పాల్గొన్నందుకు దయాకర్ గారు, కిషోర్ గారు, మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.